എന്റെ ബണ്ണി, പാർട്ടിയുടെ ഒരുക്കങ്ങളൊക്കെ നന്നായിട്ടുണ്ട്. പക്ഷെ വിഷമമുണ്ട്. കിറ്റി 2 ദിവസത്തിനകത്ത് ഇവിടെ നിന്ന് ഷിഫ്റ്റ് ആവും. നമ്മുടെ കിറ്റി ഇനി നമുക്ക് കാണാൻ കഴിയില്ലല്ലോ കൂട്ടുകാരെ. ലോങ് ഷോട്ടിൽ പോകും അവൾ. ഞാൻ റിപ്പോർട്ടർ സ്വീറ്റി, ക്യാമറ പേഴ്സൺ പിങ്കിയോടൊപ്പം വളരെ സങ്കടത്തിലാണ്. എല്ലാവർക്കും സങ്കടമുണ്ട്, പക്ഷെ ആരും കിറ്റിയുടെ മുമ്പിൽ വെച്ച് കരയരുത്. കരഞ്ഞാൽ അവൾക്കത് സങ്കടമാവും. സംശയമുണ്ടോ? വാവ് ബണി, വലിയ ഗ്രാൻഡ് പാർട്ടിയാണല്ലോ അറേഞ്ച് ചെയ്തിരിക്കുന്നത്. ഞങ്ങൾ 4 പേരും ചേർന്ന് ചെയ്തതാ. എന്റെ അടുത്ത് പറഞ്ഞിരുന്നെങ്കിൽ ഞാൻ ഇതിനെ കഴിഞ്ഞ് നല്ല ബെസ്റ്റ് അറേഞ്ച്മെന്റ് ചെയ്തേനെ. സണി, ഇതും ബെസ്റ്റ് അറേഞ്ച്മെന്റ് തന്നെയാ. ഇങ്ങനെ വെറുതെ നോക്കി നിൽക്കലേ ഉള്ളോ അതോ തിന്നാനും കുടിക്കാനും വല്ലത് കിട്ടുമോ ഇവിടെ? കിട്ടുമല്ലോ. കിറ്റിക്ക് വേണ്ടി വെയിറ്റ് ചെയ്യായിരുന്നു ഞങ്ങളെല്ലാരും. ഇനി നമുക്ക് ഏതായാലും പാർട്ടി സ്റ്റാർട്ട് ചെയ്യാം. ഓക്കെ, അടുത്ത ഗെയിം വളരെ രസകരമാണ്. ഞാൻ ഈ വീട്ടിൽ കുറെ ബോക്സുകൾ ഒളിപ്പിച്ചു വെച്ചിട്ടുണ്ട്. എല്ലാവരും ബോക്സ് അന്വേഷിച്ചെടുക്കണം. ആരുടെ ബോക്സിലാണ് കിറ്റിയുടെ ഗിഫ്റ്റ് ഉള്ളതെന്ന് നോക്കാം. 1 2 3. നിങ്ങളിത് വെച്ചോളൂ, ഞാൻ വേറൊന്ന് നോക്കിയെടുത്തോളാം. നീ ഇവിടെ എന്ത് തപ്പി നോക്കുകടാ? ആ ഗിഫ്റ്റ് ഇരിക്കുന്ന ബോക്സ്. എടാ മരക്കരുത്, ബാത്റൂമിൽ ആരെങ്കിലും ഗിഫ്റ്റ് ഒളിപ്പിക്കുവോ? ഒരേക്ക് പുറത്തേക്ക് പോടാ. പെട്ടെന്നാവട്ടെ. ഞാനാ കണ്ടുപിടിച്ചത്. അല്ല ഭായ്, താൻ എന്താ പറഞ്ഞേ? ഞാനാ കണ്ടുപിടിച്ചത്. ചേട്ടന് വേണ്ടി ഞാനാ കണ്ടുപിടിച്ചത്. നീ എന്താ കൊണ്ടുവന്നിരിക്കുന്നേ? ബോക്സ് ആണ്. ചിലപ്പോ ഇതിലുണ്ടാവും സർപ്രൈസ് ഗിഫ്റ്റ്. എടാ കഴുതേ, ബണ്ണി ഒളിപ്പിച്ചു വെച്ചിരുന്ന റെഡ് ബോക്സ് ഇല്ലേ, അതിനകത്താണ് ഗിഫ്റ്റ് ഉണ്ടായിരുന്നത്. കിറ്റി, നീ ഇനി ഓരോ ബോക്സുകളായിട്ട് തുറന്നു നോക്ക്. എന്ത് വൃത്തികെട്ട ഗിഫ്റ്റ് ആയത്. എന്നോട് പറഞ്ഞിരുന്നെങ്കിൽ അടിപൊളിയായിട്ട് വിലപിടിപ്പുള്ള ഗിഫ്റ്റ് ഞാൻ വാങ്ങിച്ചു കൊടുത്തേനെ. വിട്ട് കളയടാ, ഇന്ന് അവളുടെ ഫെയർവെൽ പാർട്ടിയാണ്. അവളുടെ മൂഡ് നമ്മൾ നശിപ്പിക്കണ്ട. കിറ്റി, നിനക്കിപ്പോ ഒരുപാട് സന്തോഷായില്ലേ? അതെ, എനിക്ക് ഒരുപാട് സന്തോഷായി. ఆపిల్ ధర ఎంతో చెప్పండి? ఇదైతే 150 రూపాయలు, ఇదైతే 200 రూపాయలు. ఇది చాలా ఎక్కువ. ఇదేమన్నా నవ్వుతూ చెప్పాల్సిన విషయమా? అందరూ అడ్డు తప్పకండి, బ్రేక్ ఫెయిలియర్ అయిపోయింది. అడ్డు తప్పకండి. ఆయన కింద పడి పుచ్చకాయన్నింటినీ పాడు చేసేసారా? నేను పడిపోయినా నవ్వుతున్నావా? పుచ్చకాయలు విరిగిపోయినా నవ్వుతున్నావా? ఇద్దరిని, నాకు మీ ఇద్దరిని తెలుసుకుంటే చాలా బాధగా ఉంది. అలాగా, బాధలో నవ్వుతున్నావు నువ్వు. వీడికి నిజంగా బాధ ఏంటో చూపిద్దాం. మా అన్నయ్యని వదిలిపెట్టండి. వీడొక గాడిద, అయినా కానీ మాకు మంచి మిత్రుడు. నీకేమైనా బ్రెయిన్ చెడిపోయిందా? ఇతరులు కష్టపడుతుంటే చూసి నవ్వుతావేమిటి? ఏం జరిగినా సరే మనం ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. వీడి కష్టాల్లో ఉన్న వాళ్ళని చూసి నవ్వితే వాళ్ళొచ్చి మన బెండ్ తీస్తారు. ఏంటి అర్థమవుతుందా? హనీ, నువ్వు సైలెంట్ గా ఇంటికి వెళ్ళు. నవ్వకు, ఓకేనా? చెప్పిన పని చెయ్. పప్పు, నువ్వు ఎందుకురా నాకు ఎప్పుడు ఆర్డర్స్ ఇస్తున్నావు? అది కొట్టుకుంటూ అక్కడ మానేసి ముందు నేను చెప్పిన పని చెయ్యి. వదలండి వాడిని, వదలండి. మర్యాదగా చెప్తున్నా, దూరంగా వెళ్ళు. నీకు దెబ్బలు పడాలా ఏంటి?
అయితే నేను నిన్ను కూడా కొడతాను వీడు నన్ను కొడుతున్నాడు రోయ్. నన్నెందుకురా కొడుతున్నావు? వాడిని కొట్టురా, వదలకు కొట్టు. ఇద్దరిని ఎత్తుకెళ్ళిపోదాం. బన్నీ వీడు మమ్మల్ని కిడ్నాప్ చేసుకుని వెళ్తున్నాడా? ఐడియా నెంబర్ 2. నేను చిన్న షార్క్ తోటి కొంచెం సేపు మాట్లాడాలి. మాట్లాడడం పూర్తయింది, ఇక బయలుదేరదాం. కానీ నువ్వు ఏమీ చెప్పలేదు కదా. ఏ షార్క్, నువ్వెవరితో గేమ్ ఆడతావు? తను చూడ్డానికే షార్క్, నిజానికి గాడిద. రా మిత్రమా రా, మనం సముద్రపు లోతులోకి వెళ్దాం. మనం నిజమైన ప్లేయర్ అనేది మనం నిరూపిద్దాం. ఆ పైపు వల్ల ఏం జరుగుతుంది బన్నీ? నువ్వే కదా చెప్పావు ఈ గందరగోళానికి తన కాస్ట్యూమే కారణమని. ఇక ఏ కాస్ట్యూమే ఉండదు, గందరగోళము ఉండదు. ఎలాగా? అని నీళ్ళలోకి వెళ్ళగానే పైపు ద్వారా నీళ్లు కాస్ట్యూమ్ లోకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత బరువు తట్టుకోలేక కాస్ట్యూమ్ చిరిగిపోతుంది. గుడ్ ఐడియా. ఒక్కొక్కసారి నువ్వు హనీ తమ్ముడు అని మేము నమ్మలేకపోతున్నాం. అరే ఎవరవయ్యా నువ్వు? సముద్రంలో నువ్వేం చేస్తున్నావు? నేను సీ హార్స్ గురించి విన్నాను. ఇప్పుడు సీ క్యాట్ కూడా లోపల ఉన్నాయేంటి? అవును, నా ఫ్రెండ్ షార్క్ ఎక్కడా? తనే నీ ఫ్రెండ్ హనీ షార్క్ అలియాస్ బిళ్ళా. అంతేకాదు మేము కూడా షార్కులం కాదు. అరే ఇప్పుడు మీరు ఏమంటున్నారు? అలాగైతే నేను కూడా నా స్కిన్ ను తీసి చూస్తా. ఒకవేళ నేను కూడా పిల్లనై ఉంటే రా రా, బయటికి రా, బయటికి రా. అమ్మయ్య రావట్లేదు. కొంచెం త్వరగా కానీ హనీ. ట్రై చేస్తూనే ఉన్నాను. పొద్దున్నే నన్ను పని చేయమని ఇలా టెన్షన్ పెట్టకండి. అసలు ఇది ఏం స్కూటర్ రా బాబు, అసలు స్టార్ట్ అవ్వట్లేదు. మీరెందుకు ఇలా దారిలో వచ్చి నుంచున్నారు? నేను ఎలా పడ్డానో చూస్తారా? ఇలారా, నీ కంటికి కనిపించినవన్నీ నువ్వు ఖచ్చితంగా చూసి తీరాలి. పొద్దు పొద్దున్నే పరిగెత్తని గుర్రం మీద ఎందుకు కూర్చున్నావు? నేను గుర్రం మీద కూర్చున్నట్టు మీకు కనిపిస్తుందా ఏంటి? హెల్మెట్ పెట్టుకోవాలంటే కావాలి తల. మీలో మీరే ఎందుకని కొట్టుకుంటున్నారు? ఇలా చప్పట్లు కొట్టండి. నాకు తెలియదు. సమస్యలు మొదలవుతున్నాయంటే సమస్యలే కారణం. ఇక్కడ కూర్చుంటే ఎటువంటి సమస్య లేదు. కరెక్ట్ గా చెప్పారు. ఇంటికి వచ్చే వాళ్ళంతా రిలేటివ్స్ అని ఎప్పుడు తించే పాజిటివ్ గా చప్పట్లు కొట్టండి. మనకి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ. మిస్ కాకర్, మిస్ కాకర్. హాయ్ కనసా. സാർ എങ്ങനെ മറ്റൊരാൾക്ക് മധുരം കൊടുക്കുന്നത് ഞാൻ ആദ്യമായിട്ട് കാണുന്നത്. മിസ് കാക്കർ, ഞാൻ നേരെ ചൊവ്വേ മധുരം തരാൻ വന്നതാ. പക്ഷെ ഈ ഹണിയെ പിടിക്കാൻ വേണ്ടി അടുത്തേക്ക് വന്നപ്പോഴേക്കും ഞാൻ വന്ന വഴി വളഞ്ഞങ്ങ് പോയി. പക്ഷെ കന്ന സാറേ എനിക്കൊരു ഒറ്റ ലഡ്ഡു പോലും കിട്ടിയിട്ടില്ല. പക്ഷേ കണ്ണ സാറേ, സാറെന്തിനാണ് മധുരം നൽകുന്നത്? എന്റെ വലിയൊരു പ്രോബ്ലത്തിന് ഇപ്പൊ സൊല്യൂഷൻ കിട്ടിയിരിക്കുകയാണ്. വർഷങ്ങൾക്ക് ശേഷം ഇപ്പൊ എനിക്ക് പ്രൊമോഷൻ കിട്ടിയിരിക്കുകയാണ്. അടികൈ. ఈ కాస్ట్యూమ్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావు పెద్దోడా? పార్టీ అయిపోయి చాలా సేపు అయింది, ఇప్పటిదాకా నీ కాస్ట్యూమ్ తీయలేకపోయాం. అవును, నిజంగానే ఇది చాలా దారుణం. పొద్దున్న ఈ డ్రెస్ చినిగిపోయింది. చిరిగిపోయిందా? మరి ఎలా సరిచేసావు? నేను గ్లూ వేసి అలాగే నాతో పాటు అంటించేశాను కదా. ఏంటి, గమ్ముతో అతికించావా? గమ్ముతో అతికించావా? ఇది నువ్వు ముందే చెప్పొచ్చు కదా. ఇప్పుడే నీ కాస్ట్యూమ్ ని నా ముక్కుతో పొడిచి చింపి పారేస్తాను.
శబ్దమే రాకుండా వెనక నుండి మీ తమ్ముడిని కొడతావా? సారీ తమ్ముడు, సారీ. హాయ్, సారీ. దీనికి నాకు అసలు సంబంధమే లేదు. నీకు సంబంధం లేదని చెప్తే ఎలాగా? ఇదంతటికీ కారణం ఇదిగో ఇదే. ఇలా చూడండి, ఈ షార్క్ గేమ్ చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఐడియా, హనీని ఆ షార్క్ బార్ నుండి కాపాడాలంటే మనం కూడా షార్కులుగా మారాలి. హనీ, త్వరగా రా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నేను ఒక షార్క్ ఏరియాని వదిలేసి ఇంకో షార్క్ ఏరియాకి రావాలా? నేనేమి దద్దమని కాదు. రే గాడిద! అవును, నేను డాంకీనే. ఈ విషయం మీకెలా తెలుసు? మీరందరూ నీళ్ళలోకి వెళ్ళండి. మా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. నన్ను కాపాడడానికి వాళ్ళు వస్తూ ఉంటారు. సరే, మీరు బయలుదేరండి. బాయ్ బాయ్. శరీరం పిల్లిది, కాస్ట్యూమ్ షార్క్ది, కానీ బుర్ర మాత్రం డాంకీదిలా ఉందే. జూ మొత్తం వీడే అని చెప్పొచ్చు. ఏంటి అనుమానమా? ఇలా చూడు మిత్రమా, ఈ జిప్సీ ద్వారా మనం డబుల్ ప్లేయర్ గేమ్ ఆడొచ్చు. కానీ ఇక్కడ ఒకే ఒక జిప్సీనే కదా ఉంది. మరి ఎలా ఇద్దరు ప్లేయర్స్ ఆడగలరు? బాగా మోసపోయావా? అరే, జిప్సీలో ఉండే ఫ్యూల్ అయిపోయిందబ్బా. నేనేమో జిప్సీలోకి ఎక్కి కూర్చుంటానంట, నువ్వు అలాగే వెనక నుండి నెట్టి ఈ సముద్రం అంతా నాకు చుట్టి చూపిస్తావంట. నీకిందులో ఏమైనా ఇబ్బంది ఉందా? ఉంది. గేమ్ పూర్తయ్యాక చెప్పు. ఏంటి ఇప్పుడు? దానికంతా టైం లేదు. నువ్వు నా ఫ్రెండ్ వేగా, మర్యాదగా వెనక్కి వెళ్ళి బండిని నెట్టు, లేదంటే మా అమ్మతో కంప్లైంట్ చేస్తాను. వద్దు వద్దు, నన్ను దయచేసి నీళ్ళలోకి తీసుకువెళ్ళొద్దు ప్లీజ్. నీ జిప్సీ బాగానే వెళ్తుందంటే మరి ఎందుకంటే నన్ను నెట్టమని చెప్పావు? ఇది 2 ప్లేయర్ గేమ్ గా, అందువల్ల నాకు ఎంజాయ్మెంట్ ఎక్కువగా దక్కాలి కదా, అందుకనే. ఇంకా వేగంగా వెళ్ళబోతున్నాను మిత్రమా, వేగంగా. షార్కుల యొక్క ఏరియాలోకి మీకు రావడానికి అనుమతే లేదు. థ్యాంక్ యూ. దయచేసి నువ్వు మా ఫ్రెండ్ను వదిలేసేయి. ఒక గాల్లో ఎగిరే చిలుక, అలాగే నీటిలో ఉండే షార్కు ఏ రోజు ఫ్రెండ్స్ కాలేవు. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. తనేమి షార్క్ కాదు, మా పెద్దోడు. నువ్వు ఎవరిని షార్క్ అని అనుకుంటున్నావో, అతను పెద్ద పిల్లి. ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? నా పైన ఎవరైనా ఇడియట్ అని రాసి పెట్టారా ఏంటి? పెయింటింగ్ గేమ్ ఆడేటప్పుడు నేనే బాబు రాశాను. ఇలా చూడండి ఇడియట్ సార్, మేము తన్ని తీసుకెళ్లిపోతాం. లేదు, ఇతను నా ఫ్రెండ్. అంతేకాదు, ఇతను ఒక షార్క్ అన్న విషయాన్ని కూడా నేను ప్రూవ్ చేయగలను. నీకు దాహం వేస్తే నువ్వు అసలు ఏం తాగుతావు? నీళ్లు. అలాగే నువ్వు స్నానం చేసేప్పుడు దేని గురించి ఆలోచిస్తుంటావు? సోపు, బకెట్, ఇంకా నీళ్లు. ఇప్పుడు నా వంతు. నీకు ఇష్టమైన ఆహారం ఏంటి? సమోసా. అది చూస్తూ ఉంటే నీ నోట్లో నుంచి ఏమొస్తూ ఉంటుంది? నీళ్లు. దట్స్ ఆల్ మై లార్డ్. వీడి బుర్ర మొత్తం ఉండేది నీరు 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 మాత్రమే. వీడు ఖచ్చితంగా షార్కే. మర్యాదగా మీ ముగ్గురు ఈ చోటుని ఖాళీ చేసేయండి. എന്റെ പ്രിയപ്പെട്ട ഹണി ബണി, എനിക്ക് നന്നായിട്ട് അറിയാം ബെസ്റ്റ് ഫ്രണ്ട് പിരിഞ്ഞു പോയാൽ നിങ്ങൾക്ക് എന്തുമാത്രം വിഷമമുണ്ടാകുമെന്ന്. കിറ്റി പോയതുകൊണ്ട് മേഡത്തിന് വിഷമമെന്നാ തോന്നുന്നേ. അല്ല, എനിക്ക് എന്റെ പഴയ കാലം ഓർമ്മ വരുന്നു. എന്റെ കുട്ടിക്കാലത്തെ ബെസ്റ്റ് ഫ്രണ്ട് ട്രാൻസ്ഫർ ആയി പോയ കാര്യം ഞാൻ ഓർത്തു പോയി. അയ്യോ ഗന്ന സാറേ, കൺട്രോൾ. ഞങ്ങൾക്ക് നല്ല വിഷമമുണ്ട്, എന്നാലും ഞങ്ങൾ ഇങ്ങനെ കരയില്ല. എന്റെ പിള്ളേരെ,
നിങ്ങൾക്ക് ഒരിക്കലും എന്റെ വിഷമം മനസ്സിലാവില്ല. ഞങ്ങൾക്ക് മനസ്സിലാകും. ഞങ്ങളെ എല്ലാരും ദുഃഖിതരാക്കിയിട്ട് ഞങ്ങളുടെ കിറ്റി ഇവിടെ വന്ന് ലല്ലുപുരിയിലേക്ക് പോവുകയാണ്. എന്റെ പിള്ളേരെ ആരും ഇവിടുന്ന് ലല്ലുപുരിയിലേക്ക് പോകുന്നില്ല. അതെന്താണ് സാറിന് പ്രൊമോഷൻ കിട്ടിയ സ്ഥലം മാറി വേറെ എങ്ങോട്ടെങ്കിലും ആണോ പോകുന്നത്? വോട്ടെണ്ണിയപ്പോൾ പലരും വെട്ടുനിലയിലാണ് പൊട്ടിയത്. പ്രൊമോഷൻ എനിക്കല്ല, ഗുരുന്ദർ ഖന്നയ്ക്കാണ് കിട്ടിയത്. ആ അടി കൈ. കറിക്ക് തേങ്ങ വാങ്ങാൻ നമ്മൾ ഇനി കടയിൽ പോണോ? എനിക്ക് പ്രൊമോഷൻ കിട്ടാത്തതിൽ നീ സന്തോഷിക്കുകയാണോ? ആ അപ്പൊ അത് പിന്നെ അതെ 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 അല്ല അല്ലല്ല അതെ അതെ അതെ. സന്തോഷം വരുന്നുണ്ടോ അതോ ഇല്ലെന്നാ ചോദിച്ചത്. പ്രൊമോഷൻ കിട്ടാത്തതിൽ എനിക്ക് നല്ല സന്തോഷമുണ്ട്. ഇനി കിട്ടുകയാണെങ്കിൽ ഈ നാട്ടിലെ ബാങ്കിലായിരിക്കും സാറിന് പ്രൊമോഷൻ കിട്ടുക. അത് ആലോചിക്കുമ്പോ നല്ല സന്തോഷം തോന്നുന്നു. ഓ